మా ఊరి దేవుడు మనసున్న మహారాజు, పేదింటి బంధువు వంగవీటి రంగన్న, మా తోడై నిలిచాడు మాకై పోరాడాడు, నీ ఊపిరి మా శ్వాసే వంగవీటి రంగన్న. సింహం నీరే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న, మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న. నీ బాట మరవని వాళ్ళు, నీ మాట వేదమనొల్లు, నీ ధైర్యం రోషం విల్లు మోహను రంగన్న. దండాలయ్య వంగవీటి మోహను రంగన్న, కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా. దండాలయ్య వంగవీటి మోహను రంగన్న, కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా. గర్జించే సింహము నీవే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న, మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న. శాసనం చూపుల్లో పౌరుషం, నువ్వు నడిచి వస్తుంటే శత్రువు గుండెలో భయం భయం. ప్రేమించే నిండుగుణం పేదోడి ప్రాణధనం, ప్రజల కొరకు ఏ పోరునైనా ఎదురించేటి త్యాగగుణం. సమ్మెట తిరుమల గోపి కృష్ణ నాయుడు సత్తా తమ్మును చూడు, వంగవీటి రంగన్న నాగభయమెరగని మనగాడు. కత్తి కన్న బలె పదులు ఉన్నడు తిరుమల గోపి కృష్ణ నాయుడు, వంగవీటి రంగన్న లాగా తల వంచని ఎమటేరు. మన్యం శ్రీకాంత్ అన్న చూడు, మంచికి మంచోడు వీడు, వంగవీటి రంగన్న లాగా కదిలెను సైనికుడు. దండాలయ్య వంగవీటి మోహను రంగన్న, మా గుండె గూటిలోన కొలువున్నావు రంగన్న. దండాలయ్య వంగవీటి మోహను రంగన్న, మా గుండె గూటిలోన కొలువున్నావు రంగన్న. గర్జించే సింహం నీవే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న, మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న. ఈరోజు ఎన్జి రంగా గారి 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు రామ్నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో మన పెద్దలు సంజీవరావు గారు కానీ, తర్వాత శ్రీనివాసరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, ఇంకా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తప్పకుండా కూడా ఎన్జి రంగా గారు ఆ రోజుల్లో కాపుల కోసం, వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పట్టాల విషయంలో కానీ, లేకపోతే కాపు కమ్యూనిటీ కోసం కానీ, పేద ప్రజల కోసం కానీ అనేక సేవలు అందించారు ఆ రోజు కృష్ణా జిల్లాలో. ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా కాపు నాయకులంతా కూడా మనకి రంగా గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్కి కూడా
వాళ్ళు రంగా గారి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాధా గారు కూడా ఆయన నాన్నగారి తర్వాత రాధా గారు కూడా ఈరోజు తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిధుడిగా ఉంటూ అనేక కార్యక్రమాలు మన ఎన్నికల్లో కానీ అన్నింటిలో కూడా రాధా గారు కూడా పాత్ర పోషించడం, వాళ్ళ తండ్రి అడుగుజాడలో నడవటం, ఇది ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా కూడా మన వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఏదైనా కూడా చేయాలన్నా, ఏ కార్యక్రమం పెట్టాలన్నా కూడా మా పూర్తి సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వర్గీయ వంగవీటి రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడ మన 1 రామ్నగర్, ఒంగోలు పట్టణం, ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకులు సంజీవ్ గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కాపు సంఘం ఆధ్వర్యంలో పెద్దలందరూ రావటం జరిగింది. మేమందరం ఒకటే చెప్తున్నాం, ఆ రోజున ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చే నాయకుడిని కోల్పోయాం. ఈ రోజున న్యాయం కోసం పోరాడుతున్న నాయకుడి కోసం అందరూ ఏకకంఠంతో ఉంటే రాష్ట్రం ఏ రకంగా మారిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక ఐక్యతతోటి ఒక నిర్ణయం తీసుకుంటే అది సునామీలాగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసిన కాపు సంఘ సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ, స్వర్గీయ వంగవీటి రంగా ఎన్నో ఆశయాలు ప్రతి ఒక్క యువతలో నింపిపోయారు. కులమతాలతో సంబంధం లేకుండా పేద బడుగు వర్గాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పేదల యొక్క ఇళ్ల పట్టాల కోసం ధర్నా చేసి అన్ని అడుగారిన వర్గాలకి ఇల్లు ఇవ్వాలనే ఆశయంతో ఆయన తుదిశ్వాస వదిలి రాజకీయ పోరాటంలో ఆయన ఒక బలిపశువై ప్రాణాలు అర్పించారు. అలాంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో న్యాయమైన నడకని మనందరికీ అందించారు. ఆ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పుంజుకోవాలని మనస్ఫూర్తిగా యువకులు ఆ స్ఫూర్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా తోటి సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు ప్రకాశం జిల్లాలో కాపు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన రంగా గారి 77వ జయంతి వేడుకలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగా గారు బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల ప్లాట్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నిరాయుధుని చేసి చంపడం జరిగింది. ఆ రోజున ఈ మన ప్రకాశం జిల్లానే కాదు యావత్ ప్రపంచంలోనే రంగా గారంటే ఏందనేది ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రం తగలబడిపోయింది. అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నందుకు బాధపడుతూ ఈ రోజున మనకి అదే స్థాయిలో మనకి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రోజున కాపులందరినీ ఐక్యం చేసి ఒక ఏకతాటి మీదకి నడిపి 100% సీట్లు తెచ్చుకొని ఒక రాజకీయ ఉద్దండులాగా ముందుకు సాగుతున్నాడు. ఆయనకి అండదండగా ఈ కాపు సంఘాలైతేనే అందరూ ప్రతి ఒక్కరూ ఆ ఐక్యతతో అందరం కలిసి ప్రయాణం చేయాలని, రంగా గారి జయంతిని మనం అందరం పురస్కరించుకొని రంగా గారి ఆశయాలను కొనసాగించాలని, అందరం కలిసికట్టుగా ఒకే తాటిపై ప్రయాణం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రంగా గారి 77వ జయంతి సందర్భంగా రామ్నగర్లో ఉండేటువంటి మొదటి లైన్లో ఉండేటువంటి వారి విగ్రహానికి అందరూ కూడా కాపు సామాజిక వర్గం కాదు ఆయన మీద అభిమానులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు మనం అందరం కూడా రంగా గారిని స్ఫూర్తిని తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాపు సామాజిక వర్గమే కాదు అన్ని కులాలు కూడా కలిసిమెలిసినట్టుగా ఉండాలని ఈ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించి కేవలం కాపులే కాకుండా అందరూ కూడా సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వారు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడికి పూర్తి సహకారం కూడా అందిస్తున్నారంటే ఒక పవన్ కళ్యాణ్ అందించడం కాదు, అది కాపులందరూ కూడా సహకరిస్తున్నట్టుగా మనం భావించాలి. కాబట్టి అలాంటి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మనం నిలుపుకోవాలంటే ఎంత బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ మీద ఎంత బాధ్యత పెట్టాడంటే
అవినీతి లేనటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం నడపాలి అనేటువంటి ఒక దీక్షగా ఇద్దరు కూడా పూని ఇవాళ ఆయన వారాహి దీంట్లో కూడా దీక్షగా పూని ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నారు. ఇవాళ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మాబోటి వాళ్ళందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ రావడం నిజంగా ఈ ప్రభుత్వానికే కాదు ప్రజలందరికీ కూడా సుభిక్షంగా పరిపాలించాలి. 5 సంవత్సరాలు కాదు ఇంకొక 5 సంవత్సరాలు కూడా పరిపాలించాలనే ఉద్దేశంతో ఆయన దీక్ష పూని ఒక ఆధ్యాత్మికంగా నేనున్నాను కాబట్టి ఆధ్యాత్మికంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి మనందరం కూడా కేవలం కాపులే కాదు అందరూ కూడా అన్ని కులాలు కూడా కుల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుకొని ప్రజలకు సుఖశాంతులతో ఉండాలని రైతులు సుభిక్షంగా ఉండాలని అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజున మొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగా గారి 77వ జయంతి జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి మేమందరం కూడా పూర్తి సహకారం అందించి రంగా గారి స్ఫూర్తిని మేము ముందుకు నడుపుతామని భావన చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇది మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ ప్రోగ్రాము అధ్యక్షులు కొక్కిరాల సంజయరావు గారి అధ్యక్షతన జరుగుతుంది. ముఖ్యంగా కాపులంటే ఎలా ఉంటారో ఇప్పుడు ఈ మొన్న ఎలక్షన్లో తెలిసింది. ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ప్రాణాలు అర్పించారు కాపుల కోసమని మిగతా అన్ని కులాల గురించి. అదే స్ఫూర్తితోటి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయినా పట్టుదలను వదలకుండా కాపులు మన సత్తా ఏందో చూపిద్దాము అని చెప్పని చిన్న వయసు అయినా కూడా రాష్ట్రం అంతా తిరిగి 1983లో కూడా అంత మెజార్టీ లేదు. అంత మెజార్టీతోటి కాపులు అందరూ ఒక మాట మీదుగా ఉంటే మన సత్తా ఏందో చూపించాము. కానీ అన్ని కులాలను కూడా కలుపుకొని మనం ఈ రోజున ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. మన ప్రకాశం జిల్లాలో కొక్కిరాల సంజీవ కుమార్ గారు కాపుల్ని అందరినీ ఒక తాటి మీదగా తీసుకొచ్చి నిలబెట్టడం చాలా గొప్ప విషయం. మనందరం ఇదే స్ఫూర్తితోటి మనం ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, మన ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారి ఆశయాలు, వారి అడుగుజాడల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను.